పెదవాగు తెలుగు రాష్ట్రాల్లోని 16,000 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు సరిగ్గా ఏడాది క్రితం వచ్చిన వరదలకు నామరూపాలు కోల్పోయింది. జలాశయం కట్టకు భారీగా గండ్లు పడి వేలాది ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో దీని మరమ్మతులకు నిధుల మంజూరు సమస్యగా మారింది. ఫలితంగా ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు కష్టాలతో సేద్యం చేస్తున్నారు. పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. 0.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగునీరు అందించేలాగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇది నిర్వహణ బాధ్యతలు నిర్వహించగా రాష్ట్ర విభజన తర్వాత దీని నిర్వహణ బాధ్యత రెండు రాష్ట్రాల మీద పడింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను గాలి కుదిరేయడంతో గతేడాది జూలై 18న సంభవించినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా ఎక్కడైతే ఈ ప్రాజెక్టు గట్టుకు బలహీనంగా ఉందో ఆ బలహీనంగా ఉన్న ప్రదేశంలో భారీ గండిపడి దాదాపు 16,000 ఎకరాలను ఈ వరద నీరు ముంచెత్తింది. ఈ 16,000 ఎకరాల్లో సుమారు 2,000 ఎకరాలు తెలంగాణ ఆయకట్టు కిందకు రాగా మిగిలిన 14,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో విస్తరించి ఉంది. ఈ 16,000 ఎకరాల్లో ఈ గండిపడిన కారణంగా పూర్తిగా నామరూపాలు లేకుండా అడుగుల మేర రాళ్ళు, ఇసుక మేట వరిసిన పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం గండిపడిన తర్వాత కొన్ని రోజులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 2,000 ఎకరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 3.5 కోట్లు వెచ్చించి తాత్కాలికంగా ఒక రింగ్ బండ్ను నిర్మించింది. ఈ రింగ్ బండ్ కారణంగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో కొంత నీరైతే నిల్వ ఉంది. ప్రాజెక్టు ఒక లాకెత్తే అది సైన్ దిగిపోయి పడిపోయింది. దాన్ని అంతకుముందు సంవత్సరం నుంచి రిపేర్ చేస్తున్నారు. అది పూర్తి అవ్వలేదు. దానివల్ల ఈ ప్రాజెక్టు దిగటానికి కారణం. దాని మీద అదిగో దిగటమే ఆలస్యం. తెలంగాణ మినిస్టరు, ఎమ్మెల్యేలు, కలెక్టరు, ఎస్పీలు, గిస్పీలు కావాల్సిన కాడికి వచ్చారు. ఇటు ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఇటు తెలంగాణ వాళ్ళు వచ్చారు. మొత్తం చూడటం పోవటం మీకేం బ్రహ్మాండంగా మీరు 2 నెలల రోజుల్లోనే మీ ప్రాజెక్టు 2 పంట మేము దాదాపు నీళ్ళెత్తమన్నారు. అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. అన్నీ ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి. రైట్ కెనాల్ దగ్గర మీకు కనపడుతుంది రాళ్ళు, ఇసుకమేటు, మళ్ళీ గావిలు కట్ట మీద ఉన్నాయి. మొత్తం దాంట్లోనే ఉన్నాయి. తోరలు కూడా ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఉండి దున్నటానికి పని చేయకుండా పాపం వాళ్ళు నాశనం అయిపోయారు. తెలంగాణ, ఆంధ్రాలో బాగా ఎక్కువ ఉందని వాళ్ళు, తెలంగాణలో చెరువు ఉంది మనకేం పని అని వీళ్ళు. ఆ కారణాల వల్ల ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయి ఇవాళ కూడా ఏమి చేయటానికి కూడా లేవండి. ఏమన్నా రింకాట పోసారు ఉపయోగపడుతుందంటే దానివల్ల కూడా ఉపయోగం లేదండి. మధ్య తరహా మీడియం ప్రాజెక్ట్ అండి. అది ఆయకట్టు 16,000 ఎకరానికైనా ఆ రోజు నిర్మించారు ప్రాజెక్ట్ని. అన్ని కులాల వారు వ్యవసాయం చేస్తుంటారు. 16,000 ఎకరంలో లాస్ట్ ఇయర్ వచ్చిన వరదలకే ప్రాజెక్టు జూలై 18వ తారీఖు తెగిపోవడం జరిగింది. 2014కు ముందు ప్రాజెక్టు బాగానే ఉన్నది. రాష్ట్రం ఇడిపోయిన కాడి నుంచి 2 ప్రభుత్వాలు కూడా సరిగ్గా ప్రాజెక్టును పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ సరిగా లేక 2 ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వలేదు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం రిటైర్డ్ అయిపోయారు. సిబ్బంది లేరు. అలాగా ఈ 10 సంవత్సరాల కాలంలో దాని మెయింటెనెన్స్ లేక, గేట్లు సరిగా లేక ప్రాజెక్టు తెగిపోయింది. ఈ 16,000 ఎకరం కింద పండే రైతులు మొత్తం ఈరోజు అన్నం లేని పరిస్థితిలో దుస్థితి. ఇలా పంట పొలాలు బీడు బారిపోయినాయి. ఇక్కడ ముఖ్యంగా అందరూ చిన్న రైతులే, ఓన్లీ 1-2 ఎకరాల రైతులే. 2 రాష్ట్ర ప్రభుత్వాలు మా బాధని చూసి గ్రహించి మా చిన్న రైతులను ఆదుకొని మాకు ప్రాజెక్టు త్వరగా నిర్మించి మా రైతులకి కొద్దిగా అన్నం పెడతారని మేము ఆశిస్తున్నాం. ప్రాజెక్టు శిథిలమైపోవడానికి కారణం మెయింటెనెన్స్ లేకండి. అది కాకుండా ప్రాజెక్టు దగ్గరగా ఏపీలో 16,000 ఎకరం ఉందండి, తెలంగాణలో 2,000 ఎకరం ఉందండి. చాలా ఇబ్బందికరంగా ఉందండి రైతులకి. ఇక్కడ ప్రాజెక్టు తక్షణం పోసి మాకు మంచిగా రైతులకి నీరు ఇస్తారని ఆశిస్తూ కలెక్టర్ గారికి విన్నవించుకున్నామండి. గతంలో కూడా లాకుల కోరి నుంచి మంత్రులు వచ్చినా, ఎంతమంది అధికారులు వచ్చినా ఇప్పటికి మట్టుకు స్పందన అంటే లేదండి. దాన్ని కొంచెం త్వరితగతిన చేసి మాకు నీళ్ళు అందిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. తెలంగాణ ప్రభుత్వం వారి రైతులను దృష్టిలో పెట్టుకుని 3.5 కోట్లు వెచ్చించి మంత్రుల శ్రద్ధ చూపించడంతో ఈ రింగ్ బండ్ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చేసి 14,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చూడాలని చెప్పి ఇక్కడ రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పెదవాగు ప్రాజెక్టు నుంచి.